తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయినట్లు తెలిపారు. ఈ సమయంలో అనుమానాస్పద కంటెంట్ ఉంటే కనుక తాను పోస్టు చేసినట్లుగా భావించవద్దని కోరారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పలుమార్లు హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఇన్స్టాలో సంబంధం లేని వీడియోను సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేసినట్లు తెలిపారు. దీనిని వెంటనే గుర్తించి డీజీపీకి సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశానన్నారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తన కార్యాలయ సిబ్బంది హ్యాకింగ్ జరిగినట్లుగా త్వరితగతిన గుర్తించిందని, ఇందుకు వారిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. రైట్, కల్వకుంట్ల కవిత అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా ఎక్స్ అకౌంట్లు హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి కవిత ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇకపైన తన ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఎక్స్లో ఏదైనా అనుమానాస్పద పోస్టులు వస్తే తాను పోస్ట్ చేసినట్లుగా భావించవద్దని అందరినీ కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి. విజయ్, ఎమ్మెల్సీ కవిత గారి సోషల్ మీడియా ఖాతాలను కొంతమంది గుర్తెరిగిన వ్యక్తులు హ్యాక్ చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ తర్వాత ఎక్స్ అకౌంట్ కూడా హ్యాకింగ్ గురయ్యాయని చెప్పేసి అంటే మంగళవారం దాదాపు గమనిస్తే దాదాపు 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు వరుసగా పలుసార్లు గుర్తున్న వ్యక్తులు ఈ అకౌంట్లను హ్యాక్ చేసినట్టుగా ట్రై చేశారు. తర్వాత అనుమానాస్పద లాగిన్ చేశారు. అంటే ఈ ఇన్స్టాగ్రామ్ తర్వాత దీంట్లో అకౌంట్ అనేది కూడా దానికి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంటే డబుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అయినప్పటికి కూడా ఈ సెక్యూరిటీ చేసినప్పటికి కూడా అటెంప్ట్ జరిగినట్లుగా మెసేజ్లు రావడం, తర్వాత దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సంబంధం లేని వీడియోను కూడా ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో వెంటనే కవిత తన సోషల్ మీడియా అకౌంట్లను వరుసగా లాగిన్ అవ్వడానికి అటెంప్ట్ అవ్వడం, తర్వాత తమ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేయడం, అవన్నీ కూడా గమనించి వెంటనే డీజీపీకి తర్వాత సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఈ కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. తన సోషల్ మీడియా ఖాతాలను ఎవరో హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, హ్యాక్ చేసి ఒక వీడియోను పోస్ట్ చేశారు, ఎక్స్ అకౌంట్ కూడా చేసి కావాలని బదనాలు ప్రయత్నం చేస్తారని చెప్పి ఇమీడియట్ గా ట్యాగ్ చేయడం జరిగింది. వెంటనే ఇమీడియట్ గా స్పందించిన సోషల్ మీడియా సంబంధించిన ఖాతాల వివరాలను కూడా సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం దాన్ని రెక్రూట్ చేసే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి ఎక్కడి నుంచి హ్యాకింగ్ ట్రై చేశారు, తర్వాత ఎవరు ఈ హ్యాక్ చేయడాన్ని చేశారు, ఆ గుర్తున్న వ్యక్తులు ఎవరేంటి, అదే కాకుండా కొన్ని అంటే మన ఐపీ అడ్రస్ కూడా ట్రాక్ చేస్తారు. ఆ ఐపీ అడ్రస్ ఎవరైనా దాని మీద ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద కవితకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తాన్ని కూడా ఏకకాలంగా యాక్ట్ చేయడానికి కూడా గుర్తులేని వ్యక్తులు ప్రయత్నం చేసినట్టు కూడా ఫిర్యాదు వెళ్ళింది. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.